హాయ్ అండి, ఈరోజు నా స్టైల్లో చికెన్ ఫ్రై చేయబోతున్నాను. ఒకసారి చూసేయండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కేజీ చికెన్. కడాయిని స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఫ్రై చేసుకుంటున్నాను కాబట్టి ఎంతైనా వేయచ్చు. ఒక 4 అయితే నేను వేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందండి. కడిగి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకుంటున్నాను. ఇది కొంచెం కలుపుకోవాలి. ఇలా అంతా మొత్తం కలిసిన తర్వాత చికెన్ అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుంటున్నా. 2 స్పూన్ల ధనియాలు, కొంచెం సాజీరా, కొంచెం జీలకర్ర, లవంగాలు. కేజీకి సరిపడ్డవి నేను తీసుకుంటున్నాను. ధనియాలు, జీలకర్ర, సాజీరా, లవంగ, చెక్క, స్టార్ పువ్వు. ఇదేదో పువ్వు, నాకు ఇది రావట్లేదు. వేసేద్దాంలే. ఏం పువ్వు అబ్బు ఇది? ఏం పువ్వు? జాపత్రి, యాలక్కలు, మిరియాలు. ఇది రాతి పువ్వు అంట. ఇది నేను ఎప్పుడు వినలేదు, ఇప్పుడే చూస్తున్నా. వేస్తే బాగుంటుందంట. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకుందాం. అదా పైన పెట్టా. ఒకసారి చూద్దాం. వావ్, వాటర్ అంతా పైకి ఏటో ఏటో నా వంట అనుకుంటానురా. చూద్దాం, కొత్తగా ట్రై చేస్తాను. వచ్చిందంటే ఎప్పుడు తినొచ్చు, రాకపోయింది అనుకో ఇదే లాస్ట్. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం అంటే కొంచెం కాదు, చికెన్కి తగ్గట్టు. గెస్ట్లు వచ్చారు. ఆ గెస్ట్ల కోసమే నేను ఈ కూర వండుతాను. చూడు, నాకు గెస్ట్లు అనే పదం కూడా రావట్లేదు. ఏటో అడావిడు. చుట్టాలకి బేగ వంట చేసేవాళ్ళని పెడతాను. నేను చూడు 2 అయిపోయింది. నేను ఎప్పటికి పెడతాను ఏటో. నేను అందుకే మా ఆయనకి సింపుల్గా అయిపోద్ది. బయట నుండి తెచ్చే అంతను పులుద్దే అంతను మా ఆయన. నాకేమో బయట వెంత చాలా ఇష్టము. నాకు వంట చేయడానికి చాలా బద్ధకం. చికెన్లో నీళ్ళంతా ఇంకిపోయింది. ఆయిల్ కూడా పైకి వచ్చింది. ఇందులో ఇప్పుడు మనము 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం. మా ఊర్లో చికెన్ కూర వండగానే గారెలు గుర్తొస్తాయి. చికెను గారెలు బాగుంటుంది. ఆ రెండిట్ల మీద ఒక పాట ఉంది. ఆ పాట ఏంటో తెలుసా? అల్లుడా గారెలు ఉండాలా, రల్లుడా బూరెలు ఉండాలా. ఆ పాట భలే, అప్పట్లో అయితే భలే ఊపేసింది అనుకో పాట. ఇప్పుడు నేను పాడతాను కానీ తప్పులు వచ్చేది ఏటో, అందుకే పాడట్లేదు నేను. అల్లుడా గారెలు ఉండాలా, రల్లుడా బూరెలు ఉండాలా, గారెలు ఉండాలా, రల్లుడా బూరెలు ఉండాలా. గారెలు అయితే గలగలమంటే బూరెలు ఉండత్తా, నా మీద ఎంత ప్రేమత్తా. గారెలు అయితే గలగలమంటే బూరెలు ఉండత్తా, నా మీద ఎంత ప్రేమత్తా. ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. అదేనండి స్పెషల్. అందరూ ముందు ఉల్లిపాయ ముక్కలు వేస్తారు, నేను మాత్రం ఇదే స్పెషల్ అనమాట. నేను మా మరదల దగ్గర నేర్చుకున్నా. బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేద్దాం. మగ్గిపోతాయి లోపు ఉల్లిపాయలు కూడా. రండి, ఈ పక్కన 7 తపాలు కనబడుతుంది అనుకుంటానరా. దానికి కాంబినేషన్ బగారా రైస్. టట్టడా, ఇది కూడా నేనే చేస్తాను. మా ఇంట్లో నేనే ఉన్నాను, నేనే చేస్తాను అనుకుంది. మరి ఏంటి చెప్పాలి? అబ్బా, ఏదో కూర మగ్గుద్ది కదా అనేసి నేను గిన్నెలు తోముకుని తీలో కళాయి మొత్తం మాడిపోయా. సరే ఏది చేస్తాం, ఏం కాదులేండి. కళాయిగా మాడింది, కూర మాడలేదు. ఉల్లిపాయలు అన్నీ మగ్గిపోయేవి. ఇప్పుడు ఇందులోన ఉప్పు కారం వేసుకొని వస్తుంది వాసన అయితే వస్తుంది. రుచికి తగినంత సాల్ట్. ఓలే ఫోన్ చేస్తాను రా. కారం 1 స్పూన్, 2 స్పూన్స్, 3 స్పూన్స్. బాగుండాలి ఫ్రై కాబట్టి. కలర్ అయితే బాగా కనబడుతుంది నాకైతే. వంటలు చెయ్యొచ్చు నేను, కానీ బద్ధకం, చాలా బద్ధకం. చికెన్లు, మటన్లు, చేపలు వండాలంటే ఎన్ని గిన్నెలు అవుతాయి అనుకోండి. చాలా గిన్నెలు. అందుకే సింపుల్గా బయట తినేసామనుకోండి తెచ్చి, ఏ గిన్నెలు అవ్వు, స్టవ్ మొత్తం తొలదు, ఈజీగా ఉంటుంది. ఆదివారం మొత్తం నాకు భయం వేస్తుంది. ఏటి కూర వండుతామా అని. మసాలా పొడి కూర కూడా దగ్గరికి వచ్చిందండి, అయిపోతుంది. ఇందులో మనం మిక్సీ పెట్టుకున్న మసాలా పొడిని ఇందులో వేసుకుందాం.
మొత్తం వేసుకొని 4 పక్కల కలిపేసి అయిపోయిందండి. ఇందులోనే ఇప్పుడు మనం బియ్యం గింజలు చూసావా, అన్నం అయిపోయింది. ఇందాక మూత ఎట్టించాను, భలే ఉందే. బా నాకైతే నోరు ఊరిపోతుంది. వండుతాను కదా, నోరు ఊరిపోద్దులండి. చూసినందుకు మీకేమైనా నోరు ఊరిపోతుందా? మీ ఇంట్లో కూర రెడీగా ఉంది, తినేయండి. కరివేపాకు, మిరపకాయ ముక్కలు వేసుకొని మళ్ళీ కలుపుకొని మనం మూత పెట్టుకుందాం. ఇది నేను రెగ్యులర్గా చికెన్ బిర్యానీ ఫ్రై తెచ్చుకుంటాము. నా కంటికి అలాగే కనబడుతుంది, అంటే నేను సెఫ్ అయిపోతాను. అయితే నాగి బిటివాళ్ళు పెడతామా, పాలకొండలు పెడతామా, వండా సెంటర్ని పెడతామా, ఎర్రగట్టములు పెడతాం రా షాపు నవగాం. ఓకే పెట్టేద్దాం. అయితే రెంట్కి సోటు అది ఉంటే బుక్ చేసేయండి వేగే. ఇవాళ మా ఆయన ఏటంతటా చూడాలి. కూర బాగుంటే మా ఆయనతోనే తులం బంగారం అయినా కొనిపించుకోవాలి, ఓ పొట్టు చీర అయినా కొనిపించుకోవాలి. ఇప్పుడు అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం. బాగుంది. మేము ఇందులో ఎటువంటి కలరు కలపలేదండి, తెలిసిపోద్ది కలర్ కలపట్టే ఉన్నాం కదా. బాగుంది. ఏమిటి తింటారా? నాకైతే నేను లేకపోయినా సరే మా ఆవిడ వీడియోలు తీసేస్తాను నమ్మకం అయితే ఈరోజు నాకు కలిగేసిందండి. చెయ్యి అలాగే చెయ్యి తింటావేటి? నాకేం వద్దబ్బా, వీడియోలతో బాగా చెయ్యు, వంటలు చెయ్యు, అప్పుడప్పుడు వీడియోలు పెడుతుండు. నీకేడు పోయింది, నేను కదా దోముకునేది. ఎలాగైతే తినడం వరకే, నువ్వు దొవులు పడతారు ఈ బాధ అంతా. మా ఆవిడ వంటలు బాగా చేస్తుంది అంటారా? నాకు డౌట్, ఏదో మిమ్మల్ని ఏదో మాటలతో ఏదో చెప్పేస్తుందా? ఏమో చెప్పండి, ఇంతకీ వంట బాగా చేసిందా లేదా ఏంటి? నేను తినేసినా చెప్తాలే, తను అసలు ఎలా చేస్తుందా ఏంటి అనేది మీరే చెప్పండి. ఏమైనా అందులో వేసేవి రాంగ్ అవి ఉంటే కొంచెం సజెస్ట్ చేయండి. మంచి మంచి వంటకాలు చెప్పండి, చేసి పెడద్ది. కానీ థ్యాంక్ యూ. అయిపోయిందండి. ఇప్పుడు మా ఆవిడ చేసిన ఈ వంటని కాసింత నిమ్మకాయ పిండి తిందాం ఎలాగుందో. బాగుంది. కొండమేటే మావిడి వంట చేసిన బాగుంది కాబట్టి బంగారం పొట్టుసేరు కొనమంట. దీనికి బదులు రేపటి నుండి పార్సిల్ తేవడమే బెస్ట్. సరే ఏది ఇవ్వాలి కాబట్టి ఇదిగో గుడ్డు తిను. అయితే చాలా బాగా చేసింది ఈరోజు, టేస్ట్గా ఉంది కనుక మా ఆవిడ్ని సాయంత్రం బయటికి తీసుకెళ్ళి ఒక టీ పార్టీ ఇస్తా. ఓకేనా? సరే, అది ఒక 2 టీలు మంచి. ఏ టీ కావాలి? దమ్ టీ చాలంట, 10 రూపాయలది, అదే ఇస్తా. ఓకే, థ్యాంక్ యూ.